ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముప్పాల మండలం తొండపి గ్రామంలో జరిగిన సంఘటన కన్నాపై దాడి కాదని ఇది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయని రాష్ట్ర ప్రజల జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సోమవారం ఏరియా వైద్యశాలలో తొండపి గ్రామంలో జరిగిన దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించి అనంతరం పాత్రికేయులు మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ మంత్రి అంబటి ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని, నేను అదృష్టవశాత్తు బయటపడ్డానని మాజీ మంత్రి కన్నా పేర్కొనడం బాధాకరమన్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధికి నాపై కన్నా బురద చల్లటమేనని అంబటి ఆరోపించారు. తొండపి గ్రామం సహజంగానే సమస్యాత్మకమని, గత ఎన్నికల సమయంలో ప్రస్తుతం రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేను ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఇదే విధంగా అక్కడ రాళ్లదాడి జరిగిన సంగతి బహుశా కన్నాకు తెలియదేమో అన్నారు. ఇలాంటి ఫ్యాక్షన్ గ్రామానికి వెళ్లేటప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవడం జరగలేదన్నారు. అయితే కనీసం కాగితం కూడా కన్నా పెట్టలేదని వివరించారు. రాళ్లదాడి ఘటనలో పోలీసులు సత్వరం స్పందించబట్టే పెను ప్రమాదం తప్పిందన్నారు. రాజకీయంగా ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా ఖండిస్తున్నానన్నారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. అయితే ఇలాంటి వాటిని ప్రోత్సహించనని, శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఇప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని నియోజకవర్గంలో అందిస్తున్నామని వివరించారు. ముందుగా క్షతగాత్రులు పఠాన్ అలీ ఖాన్ ఇతరులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మంత్రితో పాటు ముప్పాల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం తొండపి గ్రామంలో నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంత ఘర్షణ జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు నిన్న నా మీద చాలా పెద్ద ఆరోపణలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు గంజాయి తాగి నా ప్రోద్బలంతో ఆయన మీద రాళ్లు రుద్ది హత్య చేయడానికి ప్రయత్నం చేశారని, అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేకుండా ఆయన బయట పడ్డాడని, దానికి స్థానికంగా ఉన్న మంత్రి ప్రోత్సాహం ఉంది అనేటువంటి మాట మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. నా మీద బురదలటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అనేది కాదు. నేను 12 సంవత్సరాల నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నాను. ఇప్పుడు కూడా తగాదాలను ప్రోత్సహించడం, దాడులను ప్రోత్సహించడం, హత్యలు చేయించే కార్యక్రమాలు నాకు ఇష్టము, నచ్చవు. ఆ పద్ధతి కూడా నాకు తెలియదు. తొండపి గ్రామం అనేది చాలా కాలం నుంచి ఫ్యాక్షన్ విలేజ్. పోయినసారి నేను ఎంపీ గారు, ఇప్పుడు ఎంపీగా ఉండి మన రాజీనామా చేసిన శ్రీకృష్ణదేవరాయలు గారు ఇద్దరం ఇలాగే ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు మా మీద కూడా రాళ్ళు రుద్దినటువంటి సంఘటన బహుశా మర్చిపోయింటారు చాలామంది. మా మీద కూడా రాళ్ళు రుద్దారు. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే పరస్పరం రాళ్ళు రువ్వుతున్నారు. ఎవరు రువ్వారు, ముందు ఎవరు రువ్వలేదు అనే విషయాలు నాకు తెలియదు, కానీ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా తేలుతాయి. ఇవాళ ఇద్దరు మా వైసీపీ కార్యకర్తలు గాయాలు తగిలితే వారి ఆసుపత్రిలో ఉంటే పలకరించడానికి వచ్చాము. పరస్పరం రాళ్ళు రువ్వుతున్నారు. ఇటు తెలుగుదేశం వారు, అటు మా పార్టీకి సంబంధించిన వారు ఇద్దరు పరస్పరం రాళ్ళు రువ్వుతున్నారు. కొద్దిగా చిల్లర మల్లరగా కొన్ని దెబ్బలు తగిలాయి. ఈ పోలీస్ బాగా యాక్ట్ చేయటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది, అంటే బాగా కుట్టుకునేటువంటి ప్రమాదం తప్పిందని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. దీన్ని నా మీద బురదల్లి నేనేదో రాజకీయంగా వారిని అణగదొక్కడం కోసం తగాదాలు ప్రోత్సహిస్తున్నాను అనేటువంటి మాట కన్నా లక్ష్మణ్ గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక రెండో అంశం ఏంటంటే, తొండపి లాంటి కొద్దిగా వాతావరణం బాగున్నటువంటి గ్రామాలు వెళ్ళేటప్పుడు ఎవరైనా పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తారు, పర్మిషన్ తీసుకుంటారు.
కనీసం కన్నా లక్ష్మీనారాయణ గారు పర్మిషన్ తీసుకోకపోయారు, కనీసం కాగితం కూడా పెట్టలేదు. నేను తొండపి గ్రామం వెళ్తున్నాను అనేటువంటి కాగితం కూడా, ఊరేగింపుగా వెళ్తున్నాను, మైక్ పెట్టుకుంటున్నాను, బహిరంగ సభ పెట్టుకుంటున్నాను కాగితం కూడా ఆయన ఇవ్వకపోక ఏదో పోలీసు వారు ఉండగానే జరిగిందని ఆరోపణలు చేయడం సమంజసం కాదు. పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి. ముందు ఈ మస్ట్ గివ్ ఎ పేపర్. మేము పలానా ఊరు వెళ్తున్నాము, మాకు అక్కడ రక్షణ కావాలి, పోలీస్ బందోబస్తు కావాలి అనేటువంటి కాగితం కూడా, పర్మిషన్ ఇవ్వకపోయినా కాగితం కూడా పెట్టుకోకుండా పెద్ద మనిషి ఇవాళ వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని తీసుకెళ్ళాడు? సత్యనపల్లిలో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ని రౌడీని తీసుకువెళ్ళి వాళ్ళు దాడి చేయాలని ప్రయత్నం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలను నేను ఇప్పుడు ప్రోత్సహించను. మంత్రిగాను, శాసనసభ్యుడిగాను, రాజకీయ నాయకుడిగాను, నా సత్యనపల్లి నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణ నేను ప్రోత్సహించడానికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏ ఘర్షణ జరిగినా, ఏది అన్యాయం జరిగినా దాన్ని ఉపాధంతో అణిచివేయాలనేటువంటి ప్రయత్నంతోనే మేము ఉంటాం తప్ప ప్రజలు శాంతిగా బతకాలి అని కోరుకుంటున్నాం. ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటాం, తప్పలేదు. కానీ నా మీద ఈ రకంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆరోపణ చేయటం, నేనేదో ప్రోత్సహిస్తున్నానని ఆరోపణ చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎవరైతే దెబ్బలు తగిలాయో వాటిని పరామర్శించడానికి కూడా రావడం జరిగింది. వారు తొందరగా కోరుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.